టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా నేను మీకు అత్యంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎప్పటికప్పుడు మీ కెరీర్కి సంబంధించి జాబ్ రిక్రూట్మెంట్స్ కావచ్చు, లేదా ఇంకా జనరల్ స్టడీస్ మెటీరియల్ కావచ్చు, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడేలా. సో వెంటనే ఈ ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇక్కడ ఇవాళ నేను సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2022కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఎవరైతే మీరు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అత్యున్నత ఉద్యోగాలకు పోటీ పడాలనుకుంటున్నారో తప్పకుండా ఈ వీడియో చూడండి. మీకు డెఫినెట్గా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీరు ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్లోకి ఎంటర్ కావడానికి ఇది మీకు ఒక మార్గాన్ని అయితే సూచిస్తుంది. సో మీకు ప్రతి సంవత్సరము యూపీఎస్సీ ఏం చేస్తుందంటే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సర్వీసుల్ని భర్తీ చేస్తుంది. సో ఈ సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీరు డిగ్రీలో ఉన్నటువంటి అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అది కూడా లాస్ట్ డేట్ మీకు 22 అనేది ఉంది. మీరు గమనించండి, ఫిబ్రవరి 22 లోపు మీరు ఆన్లైన్ ద్వారా ఇది అప్లై చేసుకోవాలి. యూపీఎస్సీ ఆన్లైన్ ద్వారా ఫీ కూడా చాలా తక్కువగా ఉంటుంది, మీరు గమనించాలి. దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అది ఎప్పుడుందంటే మీకు జూన్ 5న మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ అనేది యూపీఎస్సీ అయితే ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మీకు 861 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎక్కువగా ఉన్నట్టే లెక్క, ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే మీకు ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇక్కడ యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు చూపెట్టడం అనేది జరిగింది. ఒక మంచి అవకాశం అనుకోవాలి సీరియస్ క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ వన్, మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా 3 కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ ఉన్నాయి, గ్రూప్ బి సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు 19 కేటగిరీలకు మాత్రమే సర్వీసెస్ని భర్తీ చేయడానికి యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ 3 ఉన్నాయి, గమనించండి. ఒకటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఒకటి ఇండియన్ పోలీస్ సర్వీస్, 3 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 కేటగిరీలకు సంబంధించి వీటిని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా అప్లై చేసుకోవాలంటే ఇదే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. ప్రత్యేకంగా ప్రిలిమ్స్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఐఏఎస్ కావాలనుకున్నా, మీరు ఇప్పుడు ఫారెస్ట్ సర్వీస్లోకి ఎంట్రీ కావాలనుకున్నా కూడా ప్రిలిమ్స్ అదే ఉంటుంది. మెయిన్స్ స్ట్రాటజీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడ ఫారెస్ట్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి. సో వాళ్ళ ఎలిజిబిలిటీస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు అది గమనించి దానికి సంబంధించి ఈ నోటిఫికేషన్లోనే అప్లై మాత్రం చేసుకోవాలి. అదేవిధంగా మీకు గ్రూప్ బి ఏ సర్వీసెస్ కింద ఇంకా కొన్ని అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు మనకున్నాయి. ఫారిన్ సర్వీస్ కావచ్చు, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్ కావచ్చు, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసు, రెవెన్యూ సర్వీసెస్, ట్రేడ్ సర్వీసెస్, రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్, ఇవన్నీ కూడా మీకు గ్రూప్ ఏ కేటగిరీ కింద భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసెస్, గ్రూప్ బి సర్వీసెస్ ఇలా మనకు విభజించబడి ఉన్నాయి. ఏదైనా కూడా ఇందులో అత్యున్నత ఉద్యోగం అని మీరు గమనించాలి. ఏ ఉద్యోగాన్ని మీరు సాధించినా కూడా మీరు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసేటటువంటి వ్యవస్థలో భాగమవుతారనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇవన్నీ కూడా మీకు గ్రూప్ బి సర్వీసెస్ అండి. ఇవి కూడా గ్రూప్ బి సర్వీసెస్: ఇండియన్ పోస్టల్ సర్వీస్, కార్పొరేట్ లా సర్వీస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీసెస్. దేశాభివృద్ధిలో కీలకమైన పొజిషన్లో ఉండడానికి ఈ సర్వీసెస్ మీకు ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇకపోతే ఎలిజిబిలిటీ చూద్దాం. ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి అప్లై చేసుకోవాలంటే ఎనీ డిగ్రీ, మీరు ఏదైనా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టా సాధించి ఉండాలి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి డిగ్రీలో అనేది ఎంత మాత్రం కొలమానం కాదు. మీరు డిగ్రీ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. ఇకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మెయిన్స్ ఈ సంవత్సరం సెప్టెంబర్లో మెయిన్స్ అంటున్నారు కాబట్టి ఆ రోజు వరకు మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ సాధించి ఉంటే సరిపోతుంది. ఇకపోతే ఏజ్ వచ్చేసి మీకు మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 32 ఇయర్స్ ఉంది. ఇందులో కూడా మళ్ళీ రిలాక్సేషన్స్ ఉన్నాయి, అది కూడా నేను మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ కేటగిరీ మ్యాక్సిమం ఏజ్ 32 ఇయర్స్ ఉంది, గమనించండి. ఓబీసీ వారికి 35 ఇయర్స్ ఉంది, అంటే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ మీకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో ఇది అటెంప్ట్స్కి సంబంధించి కూడా, ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ మనం ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు రావడానికి వీలు కాదు. మీకు జనరల్ కేటగిరీ వారైతే జస్ట్ 6 టైమ్స్ మాత్రమే అటెంప్ట్ చేయవచ్చు. 6 సార్లు అటెంప్ట్ చేసిన తర్వాత రాలేదు అంటే ఇంకా వాళ్ళు డ్రాప్ కావడమే.
అదే ఓబీసీ కేటగిరీ అయితే 9 టైమ్స్ అవకాశం ఉంది మీకు, 9 సార్లు మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది, అది కూడా మ్యాక్సిమం ఏజ్కి లోబడి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అటెంప్ట్స్ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధన లేదు, జస్ట్ మ్యాక్సిమం ఏజ్ కంప్లీట్ అయ్యే వరకు రాసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా అంతే. సో ఇది అటెంప్ట్స్ విషయానికి వస్తే ఇదండి. ఏజ్ విషయానికి వస్తే రిలాక్సేషన్ ఇక్కడ ఈ టేబుల్లో నేను ఇవ్వడం అనేది జరిగింది. ఇకపోతే ఈ ఐఏఎస్ అనే ఒక అత్యున్నతమైన శిఖరాన్ని మీరు అధిరోహించాలంటే 3 దశలలో మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ పేజ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సెకండ్ స్టేజ్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్, థర్డ్ స్టేజ్ అనేది పర్సనాలిటీ టెస్ట్ అని మీరు గమనించండి. సో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఈ 3 దశలు దాటితేనే మీరు ఆ శిఖరం మీదకి చేరగలుగుతారు, ఒక మంచి భవిష్యత్తును అందుకోగలుగుతారు. సో దీంట్లో మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి దీంట్లో మీకు 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ అంటాము దీన్ని, పేపర్ 2 సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ CSAT అంటాం. పేపర్ 1 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. పేపర్ 2 80 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ పేపర్ అని మీరు గమనించాలి. 200 మార్కులకి మీకు 33% అంటే 66 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టు లెక్క. అప్పుడే మీ పేపర్ 1 అనేది మూల్యాంకనం చేయబడుతుంది. పేపర్ 1లో సాధించే మార్కులే మీరు మెయిన్స్లోకి వెళ్ళడానికి దారి చూపుతాయి. కాబట్టి పేపర్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అండ్ పేపర్ 1 సిలబస్ చూద్దాం. ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ అంటున్నాం కదా, సో ఇక్కడ టాపిక్స్ ఏమున్నాయంటే మీకు కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అనేవి ఉన్నాయి. తర్వాత ఇండియన్ హిస్టరీ ఒక టాపిక్ ఉంది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ ఒక టాపిక్ ఉంది. ఇండియన్ పాలిటీ రిలేటెడ్ టు రైట్స్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ అండ్ పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్ ఇలాంటి అంశాలు రిలేటెడ్ టు ఇండియన్ పాలిటీ ఈ టాపిక్ ఉంది. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఇండియన్ ఎకానమీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక టాపిక్ ఉంది. తర్వాత జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ ఈ టాపిక్ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెయిటేజ్ మనం గమనిస్తున్నాం. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి. సో ఇది ఒక స్పెషల్ టాపిక్ ఉంది. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కామన్గా అన్నిట్లో ఉన్నటువంటి టాపిక్ ఈ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మనకు యూపీఎస్సీ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇవి స్థూలంగా ఇది మీకు ప్రిలిమ్స్ పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్. ఇక ప్రిలిమ్స్ పేపర్ 2 CSAT అంటున్నాం కదా, దాంట్లో మీకు ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, కాంప్రహెన్షన్ ఉంది మీకు, తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఉంది, డెసిజన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డాటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, లేదా కొన్నిసార్లు కొన్ని టాపిక్స్లో మీకు క్వశ్చన్స్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిసిషన్ మేకింగ్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీద కొన్నిసార్లు క్వశ్చన్స్ రావడం లేదు, కానీ సిలబస్లో ఉంది. కాబట్టి మీరైతే వీటిని తప్పకుండా ఈ టాపిక్స్ని ఒక ప్లాన్డ్ ప్రిపరేషను, ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. బేసిక్ న్యూమరసీ అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీకు వచ్చి ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్ కూడా జనరల్ ఇంగ్లీష్ మీరు కనుక వచ్చి ఉంటే ఈ పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ కాబట్టి దీని గురించి అంత వర్రీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే నెక్స్ట్ మీకు మెయిన్స్లోకి ఎంటర్ అవుతారు. ప్రిలిమ్స్లో ఎవరైతే మంచి మెరిట్ సంపాదిస్తారో అది కూడా పేపర్ 1లో యూపీఎస్సీ 1:12 చొప్పున మెయిన్స్కి క్వాలిఫై చేస్తుంది. అంటే దాదాపు 10 లక్షలు రాస్తే ఆల్మోస్ట్ అలా ఒక 10,000 మంది మెయిన్స్లోకి వెళ్ళిపోతారు. ఆ మెయిన్స్లో మీకు మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. మెయిన్స్లో ఆ 9లో 2 పేపర్స్ మీకు లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. ఇవి క్వాలిఫైయింగ్ పేపర్స్ మీరు గమనించాలి. సో ఇక్కడ మీకు లాంగ్వేజ్ పేపర్లో పేపర్ ఏ అనేది ఇండియన్ లాంగ్వేజ్ ఉంటుంది. మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ని ఇక్కడ ఎంచుకోవాలి. రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో. అదొక పేపర్ బి ఇంగ్లీష్ ఉంటుంది. ఇది కంపల్సరీ అందరికీ ఉండేటటువంటి కామన్ పేపర్. సో ఈ 2 పేపర్లలో కూడా మీరు 25% మార్క్స్ సంపాదిస్తే మీరు క్వాలిఫై అవుతారు ఈ 2 పేపర్లలో. అప్పుడే మిగతా మెయిన్స్ పేపర్లు అనేవి దిద్దబడతాయనే విషయాన్ని మీరు గమనించండి. 25% అంటే మీకు 75 మార్కులు ఇక్కడ, 75 మార్కులు ఇక్కడ. సో బేసిక్సే ఉంటాయి కాబట్టి ఇది అంత పెద్ద కష్టమైన పని అయితే కాదు. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్స్లో ఇక 2 పేపర్లు మనం తీసేస్తే 9 నుండి ఇంకా 7 పేపర్లు ఉన్నాయి. దాంట్లో పేపర్ 1 జనరల్ ఎస్సే 1 మినిట్, పేపర్ 2 వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ పేపర్ 1, జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 3, జిఎస్ పేపర్ 4. అంటే ఈ 4 పేపర్లు జనరల్ స్టడీస్ రిలేటెడ్ పేపర్స్. ఈ 4 పేపర్లలో కూడా మీకు ఇండియన్ హిస్టరీ,
ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్, ఇవి మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ 4 పేపర్స్ నుంచి. మీరు గమనించండి, ఇది జనరల్ స్టడీస్ సిలబస్. అదేవిధంగా యూపీఎస్సీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ని మీరు ఎంచుకోమని సూచిస్తుంది. మీరు డిగ్రీలో చదివినటువంటిది లేదా ఇంకా ఏ ఇతర సబ్జెక్ట్నైనా 48 సబ్జెక్టుల లిస్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో నుండి మీకు నచ్చినటువంటి ఆప్షనల్ని ఇక్కడ తీసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. ఆ ఆప్షనల్ నుండి పేపర్ 1 అండ్ పేపర్ 2, ఈచ్ పేపర్ 250 మార్క్స్, 500 మార్క్స్కి మీకైతే 2 పేపర్స్ అనేవి ఉంటాయి. సో టోటల్ మీకు ఇక్కడ 7 పేపర్లు ఉన్నాయి. 1750 మార్కులు ఈ 7 పేపర్లకి అలాట్ చేయబడ్డాయి. ఈ 7 పేపర్లలో మీరు సాధించేటటువంటి మార్కులే మీకు ఫైనల్ ఎంపికలో ఇవి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు గమనించండి. ఇక చివరిగా మీకు పర్సనాలిటీ టెస్ట్ ఇక్కడ మీకు వచ్చేసి, ఒక్క నిమిషం, 275 మార్కులకి మీకు పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. సో టోటల్ 1750 ప్లస్ 275, 2025 మార్కులకైతే మీరు ఇక్కడ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 2025 మార్కులలో మీరు 1000 మార్కులు అంటే 50% కనుక సంపాదిస్తే మీరు మంచి పొజిషన్లో, టాప్ పొజిషన్లో ఇక్కడ ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గత స్టాటిస్టికల్ డేటా మనం గమనించినట్టయితే 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ టాపర్లుగా ఉంటున్నారు. సో డోంట్ వరీ, మీరు మా ఒక మంచి రెఫరెన్స్ బుక్స్ తీసుకొని కొంతకాలం మీరు మంచి స్మార్ట్ వర్క్ చేయగలిగితే డెఫినెట్గా మీరు ఒక అత్యున్నతమైన సర్వీస్లో ఉంటారు. నేను మరికొన్ని అంశాలు యూపీఎస్కి సంబంధించి నెక్స్ట్ వీడియోస్లో ఇస్తుంటాను. ఆల్ ద బెస్ట్.